గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్. సండే ఎప్పుడు వస్తుందా, ఏ స్టార్టర్ తిందామా, ఏ రెస్టారెంట్కి పోదామా అనుకుంటున్నారా? ఇంట్లోనే మంచి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ముందుగా క్లీన్ చేసిన పావు కిలో బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పరు, పావు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, చిటికెడంతా కలర్ వేసుకొని బాగా కోట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 ఎగ్ని బ్రేక్ చేసి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 15-20 నిమిషాల పాటు పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని అన్నిటినీ ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్ని పీసెస్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసండి. తర్వాత వీటిని కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఎక్కువ క్రిస్పీగా అవ్వకూడదు, కొంచెం పీసెస్ అనేది మెత్తగా ఉండేలాగా చూసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన వాటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తడక చేసిన జింజరు, సన్నగా తడక చేసిన గార్లిక్, 7-8 పచ్చిమిర్చి చీలికలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు సార్ట్అవుట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగరు, 1 టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ సాసు, పావు టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూను టమాటా సాస్ని వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే చిటికెడంత కలర్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని కలుపుతూ ఉడికించండి. ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ కూడా చిటికెడంతా వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇది కొంచెం చిక్కబడేటప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేటప్పుడు ఫైనల్గా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు సార్ట్అవుట్ చేసేసుకొని చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే స్టార్టర్ అయితే రెడీ అయిపోయింది. సో రెస్టారెంట్ కంటే కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.